హాస్యభరిత సన్నివేశాలతో మీ మనసుల్ని దోచుకుంటున్న మీ అభిమాన కార్యక్రమం ఐఆర్ఏ చిత్రం కామెడీ విచిత్రంకి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్న చిత్రం పార్టీ. ఈ చిత్రానికి అల్లరి రవిబాబు దర్శకత్వాన్ని వహించారు. నరేష్, శశాంకులు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తే డాక్టర్ బ్రహ్మానందం ఈ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించే పాత్రలో కనిపిస్తారు. రొటీన్ గా మనం చూసే చిత్రాల కంటే భిన్నంగా ఈ పార్టీ చిత్రం ఉంటుంది. అంటే కామెడీ చిత్రాల్లో కూడా వెరైటీ చిత్రం అన్నమాట. Good morning, sir. Good morning, sir. Good morning. Yeah. Hello. Good morning, sir. Hi. Sushma. Yes, sir. Doctor phone chesava? He's waiting inside, sir. Good morning, doctor. Good morning, sir. Oh, sorry, sir. It's okay. సార్ కదలకండి సార్, స్పాట్ మిస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి సార్, మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ముందు మీరు కంట్రోల్లో ఉండాలి సార్. పిచ్చోడా, ఆ మంది వేసుకునేది ఈ మంది వేసుకోవడానికి ఏంటో. ఎస్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. కమింగ్. నువ్వు చూడని మోసం, అరే అంతా ఇంత మోసం, మరి మొత్తం మీద మోసం. మోసం 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 మోసగాళ్ళు. Mr. James? Yes. I am Rajendra Prasad, owner of underwear. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు, అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లేంటి, దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. Stop! My name is James. Don't play games. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా. నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 25 లక్షలు. సగం ముందు, సగం పనైన తర్వాత. డన్. థ్యాంక్ యూ. ఇంతకీ నేను చంపాల్సింది ఎవరిని? నన్నే. వాట్? నన్నే? అప్పులు చేయకుండా మనుషులు బ్రతకడం చాలా కష్టం. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేయక తప్పదు.
అయితే అత్యవసరమైతేనే అప్పులు చేయాలి తప్ప విలాసాల కోసం అప్పులు చేస్తే ఆ తర్వాత తిప్పలు తప్పవు. అలాగే అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడం కోసం కాలేజీలో ప్రశ్నాపత్రాలు దొంగిలించే స్థాయికి దిగజారుతారు ఈ మిత్రులు. అదెలాగో ఇప్పుడు చూడండి. ఏంటిది? బిస్కెట్. ఎందుకు? Enter password. పాస్వర్డ్. Invalid password. షిట్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. రే, మన ప్రిన్సిపల్ గారి బెల్లం పేరేంటి? కత్రీనా లాగు. కత్రీనా. Invalid password. షిట్. ఆ కీపేట్ రేసి మన సాఫ్ట్వేర్ చూసిలారా? సాఫ్ట్వేర్. Access granted. Yes. Yeah. బిస్కెట్ వేసి వచ్చారా? తినేసాను రా. అయితే పరిగెట్టు. ఇదిగో నా క్వశ్చన్ పేపర్ ఇచ్చు. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్నా. దీంతో మా అప్పులు తీరిపోతాయన్నా? పోనీ. రేయ్, అప్పులన్నీ మీరు చేసి ఈ క్రైమ్ లో నన్ను ఎందుకు ఇరికించారా? స్నేహం కోసం. Yes. Get ready, students. Start. Stop it. మిస్టర్ ఇన్విజిలేటర్, ఆ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి. రాము, ప్లీజ్ కమ్ అవుట్. చూడు రాము, నా రూమ్ లోకి బ్రేక్ ఇన్ అయ్యి, నా కంప్యూటర్ లోకి లాగిన్ అయ్యి, నా పర్సనల్ ఫైల్స్ ని హ్యాకింగ్ చేసి క్వశ్చన్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసింది నువ్వేనని నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా కంప్యూటర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అది ఓపెన్ సీక్రెటే కదా సార్. ఏయ్, గట్టిగా చెప్పు. సాఫ్ట్వేర్ చూసిలో మేడం, మీకు ఈ పన్న సంగతి కాలేజ్ లో అందరికి తెలిసిందే కదా సార్. అయినా మీ కీప్ పేరు కంప్యూటర్ పాస్వర్డ్ గా పెట్టడమే సార్. Will you stop it and sit down, I say, Mr. Subbarao? Oh no, Susie. ఒరేయ్, ఈ క్వశ్చన్ పేపర్ రాకెట్ లో నీతో పాటు ఇంకా ఉన్నారు. చూడు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసుకుంటారు, నువ్వు డిబార్ అవుతావు. వాళ్ళెవరో చెప్పేసావు అనుకో, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏమంటావు? ఎవరైనా తమ కంపెనీకి మంచి పేరు పెట్టాలనుకుంటారు. కానీ ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీకి అండర్వేర్ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కానీ ఈ చిత్రంలో బ్రహ్మానందం తన సాఫ్ట్వేర్ కంపెనీకి అండర్వేర్ అనే పేరు పెడతారు. అసలు ఈ పేరు వింటేనే మనకు నవ్వొస్తుంది కదా. ఇలాంటి కంపెనీని కొనడానికి ఒకతను ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు చాలా తమాషాగా నవ్వుకునే విధంగా ఉంటాయి. అండర్వేర్ నాది, దాన్ని ఎవరికి అమ్మను. మిస్టర్ చైర్మన్, మనకు వేరే ఆప్షన్ లేదు. బిల్ గేట్స్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న $1 బిలియన్ ఇప్పుడు రాదు. కొన్ని కొత్త ప్రోడక్ట్ తయారు చేద్దామంటే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని వందల కోట్లు కావాల్సి వస్తుందో తెలియదు. ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేద్దాం. తీరా తయారు చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో, అసలు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. సో ఐ థింక్ వండర్వేర్ కి మన అండర్వేర్ నమ్మేయడమే బెస్ట్ ఆప్షన్. నో, ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా
అండర్వేర్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నేను బతుకున్నంత కాలం నన్ను నా అండర్వేర్ ని ఎవరు వేరు చేయలేదు. మీకేమైనా కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి, చేత కాకపోతే చెప్పండి. ఏం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను. ప్రతివాడు బయలుదేరతాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. చైర్మన్ గారు టెన్షన్ పడకండి చైర్మన్ గారు, కూల్ గా ఉండండి చైర్మన్ గారు, మంచినీళ్ళు తాగండి చైర్మన్ గారు. ప్లీజ్. హలో మిస్టర్ బేట్స్, దిస్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. హలో మిస్టర్ ప్రసాద్, హౌ ఆర్ యు? చూసారా మా సూపర్ కంప్యూటర్ బ్లాస్ట్ చేసి మమ్మల్ని ఎలా దెబ్బతీశారు? యూ డోంట్ వరీ, ఈ నెలాఖరులోపు ఎలాగైనా అంతకంటే బెటర్ కంప్యూటర్ తయారు చేసి చూపిస్తాను. Okay, I'm in India till the end of the month. Show me something special. చూపిస్తాను. ఈ నెలాఖరులోపు ఒక స్పెషల్ ప్రోడక్ట్ తయారు చేసి చూపిస్తాను. ఐ నో వాట్ టు డూ. Okay, good luck. ఈ చిత్రంలో రవిబాబు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా నటించాడు. అయితే అతనికి జంతువులంటే వల్లమాలిన ప్రేమ. జంతువులకు హాని కలిగితే అస్సలు భరించలేడు, కానీ మనుషుల్ని మాత్రం చంపేస్తానంటుంటాడు. అసలు అతని స్టైలే చాలా వెరైటీగా ఉంటుంది. ఎంత వెరైటీ అంటే ఇంత వెరైటీ. జేమ్స్ సూటు బూటు వేస్తారు. జేమ్స్, ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడ్ అయ్యదు. నీ గుర్రం పేడేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే, నీ సాంగ్ వినే ఓపిక గానీ టైం గానీ నాకు లేదురా. నన్ను ఎలా తప్పుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఆ. ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్ తో చస్తావో, క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్ తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్ లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్ తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా? యా, హలో రాజా, ఓ ఏంటి వీక్ డే లో ఇలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గాల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదు, పచ్చి శవం వాసన. వాట్ డు యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఎవరు తెచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గాల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ? పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీకెంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చే. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్. Okay. చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్. అలాగే సార్. నరేష్ శశాంకలు డబ్బు సంపాదించడానికి ఒక ప్లాన్ చేస్తారు.
అదేంటంటే ఏ భాష మాట్లాడే వారికి ఆ భాషలో సమాధానం ఇచ్చే విధంగా సూపర్ కంప్యూటర్ ని కనిపెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చి దాదాపు 90 లక్షల వరకు జనాన్ని మోసం చేస్తారు. అయితే రమాప్రభ వచ్చేసరికి ఈ మోసం కాస్త బయటపడుతుంది. అదెలాగంటే ఇదిగో చూడండి. నాకు పీడకల్లో వచ్చి నిద్ర పట్టక వస్తుంటే నువ్వేంటి హ్యాపీగా సినిమా చూస్తావు? నాకు అలాంటి పీడకల్లో వస్తున్నాయని టోటల్ నిద్రపోవటం మానేశాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇటు చూడు. ఇదేంటి తిడ్డూరం? మరి అదే ఇడ్డూరం. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇదేంటి నిజంగానే మాట్లాడేస్తుంది? నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చిండు బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? అంటే ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి మాట్లాడే మేక నమ్ముదామా? మాట్లాడే కంప్యూటర్ మీ ఆఫీస్ లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్ తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుచ్చిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా. ఆసై ముత్తం తాత. ఎల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫ్యాంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్ గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్ గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్ గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తాను. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు. థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल. నీచే ధర్తీ గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కుని మింగావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం చాలు. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాల్. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అంటే హౌ ఆర్ యు? అవసరం ఉంటే హౌ ఆర్ యు అంటావు, లేకపోతే హూ ఆర్ యు అంటావు. వాట్ ఈస్ ఇట్ టాకింగ్? ఒసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు. ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓవర్ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటే ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదు. అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు మోసగాళ్ళు. నేరస్తులతో నేరం ఒప్పించడానికి పోలీసులు 3rd డిగ్రీని ఉపయోగిస్తారు. అది మనందరికీ తెలిసిందే. ఇందులో కొత్తే ఉంది. కానీ ఈ చిత్రంలో మన వాళ్ళు అంటే నరేష్, శశాంకలు తన స్నేహితుడిని టార్చర్ పెడతారు చూడండి. భలే గొప్పగా ఉంటుంది. అది ఏమిటో ఎలాగో ఇప్పుడు చూడండి. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, మీకు ఒక టై కట్టుకుని, నైస్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినాయిరా. మీకు ఆఫీస్. థ్యాంక్ యూ. అబ్బా రే, ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నెంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ.
అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 Yeah. అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం. అంటే Come on. Come on. రైట్ కొంచెం తలపైకెత్తు. అది. పడి 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 పడి. రేయ్, కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఆ? ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్ గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్ గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. రేయ్, మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డప్పు తీర్చలేక రోడ్ల మీద అదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్ లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చొని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్ గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? రేయ్ నాకు ఐడియా వచ్చింది. ఏంటో అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి, కాపాడండి. వీడికి దాహం వేసి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే వీడు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే? ఎంజాయ్. గుడ్ లక్. మాట్లాడే కంప్యూటర్ ని తయారు చేశామని జనాన్ని నమ్మించినటువంటి మన హీరోలు బ్రహ్మానందాన్ని కూడా బుచ్చిబాబు 007 అనే కంప్యూటర్ ని తయారు చేస్తామని చెప్పి నమ్మిస్తారు. అతన్ని అమాయకుడిని చేసి బాగా మోసం చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ జయలలితని ప్రేమించే వ్యక్తి ఒకడుంటాడు. అతడు జయలలితని మగాళ్ల బాత్రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు. అసలు ఈ జయలలిత ఎవరో, ఆ గోలేంటో మీరే చూడండి. మిస్టర్ బెరిడే, వీళ్ళు మన న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007. వాడేవాడు? వాడెవడో కాదు, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్ తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు? రాము అని కొత్త ఎంప్లాయ్ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ ని ప్రాక్టికల్ గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. Are you okay? Yes, sir. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే వాళ్ళమే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా ఏమైనా కొత్త కాన్సెప్ట్? అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా, ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. Me too. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన Hello. ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. ఓ, అంతే కదా. ఓకే అమ్మా. ఓకే Bye. డాడీ. Bye, Da. టేక్ See కేర్. you, take care. బై బాయ్. బై. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే, ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్ లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ బై థింక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Cheers. మీరు చాలా పెద్ద కమేడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్లలో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్ హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్ హోల్ లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ
జోక్ భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్ గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే ఓకే సార్, గో హెడ్. నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నా చేపలంటే ఎలర్జీ. రేయ్, జయలలితని కిందకి దింపండి. జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప పేరు జయలలిత? అవును, ముందు దాన్ని కిందకి దించండి. ఇంతకీ మీరు ఎవరా? నువ్వెవడరా? ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రో ఓ పేటరేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత, నా ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. బోలెడంత మంది జనం, నానా హంగామా జరుగుతుంటే ఆ పార్టీకి మూలకారకుడైన బాస్ బ్రహ్మానందం శవమై పడుంటాడు. చివరికి ఆ బ్రహ్మానందం శవాన్ని పట్టుకుని మన మిత్రులిద్దరూ నానా పాటలు పడుతుంటారు. ఆ గోల గురించి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బోలెడంత మజా వస్తుంది. చూసి ఆనందించండి. అరే జప్పా. సార్ సార్, ఈ పార్టీలో పిల్లల కంటే పెద్దాళ్ళే నయం సార్. ఏమైంది? మీకోసం గన్ను రెడీ చేసుకుంటే నన్ను కొట్టేసి గన్ను లాకెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సార్, కానీ మన ఇంజక్షన్ మాత్రం కాపాడండి సార్. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ చెప్పాలో చంపేస్తాను సార్. జఫా, నువ్వు పెద్ద వేస్ట్ గాడి అని తెలిసిపోయింది. నువ్వు ఎలాగో నన్ను చంపలేవు కానీ నేనే చచ్చిపోయి ఏదో రూమ్ లో పడి ఉంటాను. నా డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర చేర్చు. సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంపాసిబుల్, డోంట్ టాక్. నా డెడ్ బాడీ ఎక్కడుందో ఏ రూమ్ లో ఉందో చూసుకుని అక్కడ చేర్చే. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ. Bloody Jaffas. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే సార్. ఇప్పుడు మీ ఇష్టం సార్, ఎంతైనా తాగొచ్చండి. సార్ సార్, Jaffas. Jaffas. వీడు రాజేంద్ర ప్రసాద్ అయితే మరి వాడేవాడు? వాడేవాడో మనకు అనవసరం. ముందు మనం వీడిని అర్జెంట్గా దాచాలి, లేదంటే మనకు డేంజర్. వాసన ఏమన్నా వస్తుందా? లేదే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. సార్ 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 సార్
సార్ సార్ సార్ ఓ మై గాడ్ ఈస్ డెడ్ చచ్చిపోయి కూడా చాలా సేపు అయింది. ఓకేనండి, ఈ వారం అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమంలో పార్టీ చిత్రంలోని హాస్యభరిత సన్నివేశాలను చూసి నవ్వుకున్నారు కదా. వచ్చే వారం మరో మంచి చిత్రంలోని హాస్యభరిత సన్నివేశాలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అభిమాన కార్యక్రమం అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం. అంతవరకు సెలవు మరి, నమస్తే.